ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మా యాంకర్ ఉషా. ప్రస్తుతం మనతో పాటు సురేష్ గారు ఉన్నారు. 12 రాష్ట్రాలకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలనే విషయాల గురించి చాలా మంది అడుగుతూ ఉంటుంటారు. ఆ విషయాల్ని సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్కారం ఉషా గారు. జూలై మాసంతో మనం చూసుకుంటే తుల రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? సో 2020-24 సంవత్సరంలో మనం వచ్చేటప్పుడు జూలై మంత్ తులా రాశి ఫలితాలు చూద్దామండి. ఓకే, ఈ రాశి ఫలాలు తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. మనుషులకే కాదు, ఈవెన్ దేవతలకి కానీ నేచర్కి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే ఈ రాశి ఫలాలు ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటారండి, వాళ్ళ జీవితం ఎంతో పరిణితి చెంది చాలా ఉన్నతంగా ఉండేసి చాలా బాగుంటారండి, ఫ్యామిలీస్ కూడా. సో నేను జాతకం చూస్తానంటే కొంతమంది లేడీస్ తీసుకుని వస్తాను, హోల్ ఫ్యామిలీ జాతకాలు మొత్తం తీసుకొస్తాను, చాలా బాగుంటుంది. వాళ్ళ పిల్లలు బాగా సెటిల్ అయిపోయి మ్యారేజ్ చక్కగా ఉండేసి చాలా బాగుంటారండి, ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటారనమాట. ఇది మనకి ఇచ్చిన దేవుళ్ళు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని తెలుసుకోవటం వల్ల మనం డే కానీ మంత్ కానీ చాలా ఈజీగా ప్లాన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందండి. తులారాశి కనుక మనం చూసుకుంటే ఈ మంత్ ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉందో మనం చూద్దాం. వీళ్ళకి సూర్యుడు వచ్చేటప్పటికి 16వ తారీఖున కర్కాటక రాశిలోకి అండి, బుధుడు వచ్చేటప్పటికి సింహ రాశిలోకి 19వ తారీఖున, శుక్రుడు వచ్చేటప్పటికి మళ్ళీ కర్కాటక రాశిలో 7వ తారీఖున, తర్వాత కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి వృషభ రాశిలోకి 12వ తారీఖున షిఫ్ట్ అవుతూ ఉన్నారండి. దీనివల్ల వాళ్ళకి ఎలాంటి ఈ తులారాశి వాళ్ళకి ఉంటుందో మనం చూద్దాం. ఫస్ట్ ఈ నక్షత్రాలు ఎవరెవరికి ఉంటాయంటే చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. తర్వాత ఇవి నక్షత్రాల ప్రకారం. అదే మనం కనుక పేరు బలం కనుక చూసుకుంటే రా, రి, రు, రే, రో, తా, తి, టు, తే ఈ లెటర్స్తో ఉన్న పేర్లు, లేదంటే మోరాలస్ ఈ సౌండ్తో ఉన్న వాళ్ళ పేర్లు అందరూ కలిసి మనకి తులారాశి వాళ్ళు అవుతారనమాట. సో మనకి సూక్ష్మ గోచారము లేకుంటే లఘు గోచారం అంటారండి. వీటి ప్రకారం ఫస్ట్ 15 డేస్ ఎలా ఉంటుంది అంటే ద్వేషం, ఓకే, శోకం, శేష శౌక్యం, స్త్రీ సుఖ ప్రాప్తి అని చెప్పేసి మన మహర్షులు చెప్పారండి. అంటే వీళ్ళకి చుట్టూ వీళ్ళని హేట్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు, తర్వాత అనవసరంగా బాధపడే సిచ్యువేషన్లు ఎక్కువ వస్తాయి, అశేష సౌఖ్యం, బట్ ఓవరాల్గా హ్యాపీనెస్ కూడా ఉంటుంది. తర్వాత స్త్రీల ద్వారా కానీ వైఫ్ ద్వారా కానివ్వండి ఒక లాభం వచ్చే అవకాశం కూడా ఉంది ఫస్ట్ 15 డేస్. అదేవిధంగా మనకి నెక్స్ట్ 15 డేస్ కనుక చూస్తుంటే క్రియాఫలం, ఏదైనా అనుకున్న పని అనుకున్నట్లు అరిగే అవకాశము, తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, ఆల్రౌండ్ ప్రాస్పెరిటీ ఉంటుంది, ఇంట్లో గొడవలు కూడా, అది కూడా లేడీస్ ద్వారా గొడవలు అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి. ఇది సెకండ్ 15 డేస్ వచ్చేటప్పటికి. మనం ఇన్ డీటెయిల్గా కనుక చూసుకుంటే సూర్యుడు వచ్చేటప్పటికి 9వ ఇంట్లో ఉండటం వల్ల వాళ్ళకి అనవసరంగా గొడవలు అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి, ధనం వ్యయం ఎక్కువ చేయాల్సి వస్తుంది, పుణ్యకార్యాలు ఏవైనా కనుక చేసి తలపడితే అవి అంతా వాళ్ళకి సరిగ్గా కలిసి రావన్నమాట. మనసులో విచారం ఎక్కువ ఉంటుంది, ధనం నాశనం అవుతుంది, తర్వాత అపాయం, పెద్దలతో గొడవ, అవమానము, బంధువులతో గొడవలయ్యే అవకాశం ఎక్కువ ఉందండి. అది సూర్యుని వల్ల వస్తుందండి. అయితే 16th నుంచి వీళ్ళకి చాలా బాగుంది. అదే సూర్యుడు చాలా అనుకూలంగా ఉండేసి మంచి ఆరోగ్యాన్ని ఇస్తారు, బంధుమిత్రులతో చాలా చక్కగా ఉంటారు, అధికారుల వాళ్ళతో కానీ పై అఫీషియల్స్తో కానీ గవర్నమెంట్ అఫీషియల్తో చాలా సహకారం వచ్చేసి చాలా ఉన్నతంగా ఉంటుంది, చక్కగా మాట్లాడతారు, మంచి సౌఖ్యంగా ఉంటుంది, కార్యశుద్ధి ఉంటుంది. మనసులో అంతకుముందు 15 డేస్ ఏదైనా కనుక పని అనుకుని కాకపోతే అది ఈ టైంలో అవుతుందండి. తర్వాత మనకి కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి 8th హౌస్లోని 7th హౌస్లో ఉండటం వల్ల అంత సరిగైన పొజిషన్ కాదండి. వీళ్ళకి వచ్చేటప్పటికి అన్న వస్త్రాదులకు లోటు, ఓకే, బంధువులతో ఎడతగిన విరోధం, ఇబ్బంది కలిగించే మాటలు వింటారు, అనవసరంగా వీళ్ళు చుట్టుపడి మాటలనేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆ తర్వాత కుమారులతో కానీ సోదరులతోటి విరోధం ఎక్కువగా ఉంటుంది, కోపం ఎక్కువగా పడుతూ ఉంటారు, భార్యతో మాట పట్టింపులు, అనారోగ్యము, నేత్ర ఉదరానికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా ఉంటాయండి. కానీ అష్టమంలోకి మళ్ళీ కుజుడు మారుతున్నాడు, ఇది అంత మంచిది కాదండి వాళ్ళకి. దేశాంతరంలో అంటే ఉన్న ఇల్లు ఇడిచేసి దూర ప్రదేశాలకు వెళ్ళటము, అక్కడ అనుకున్న పనులు జరగకపోవటము, తర్వాత విపరీతంగా దగ్గు కానీ లేదంటే అనుకున్న పనికి ప్రమోషన్ కానీ అలాంటివి రాకుండా కొంచెం స్థానచలనం, ఒక చోటకి మార్పులు అయ్యే అవకాశం ఉంది, అప్పుల వల్ల అవమానాలు పడే అవకాశం ఎక్కువ ఉంది, ధన నష్టం ఎక్కువగా ఉంది, అనారోగ్యము, నిరాశ, ఓకే, వీళ్ళకి బ్లడ్ రిలేటెడ్ డిసీజ్ వచ్చే అవకాశం కూడా ఉంటుందండి, జాగ్రత్తగా ఉండాలండి. తర్వాత శుక్రుని వల్ల వీళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. చూసుకుంటే వీళ్ళకి వస్త్రలాభము, మంచి ఆరోగ్యము, గురువులు కనుక పెద్దవాళ్ళ మీద భక్తి, తర్వాత స్వధర్మాన్ని పాటించటము, తర్వాత అనుకున్న పనులన్నీ అనుకున్నది సాధించుకోవటం, మిత్రుల వల్ల లాభము, సుఖము, సంతోషము ఇవన్నీ ఉన్నాయండి. కానీ ఇదే 7th తర్వాత శుక్రుడు వీళ్ళకి స్థానచలనం వల్ల ఏమవుతుందంటే వ్యవహారంలో జయం రావటం, మిత్రులతోటి ఉద్యోగ లాభము కలుగుతూ ఉందన్నమాట. బట్ ఓవరాల్గా మనం చూసుకుంటే 15th తర్వాత వీళ్ళకి చాలా బాగుంది, ఫస్ట్ 15 డేస్తో కంపేర్ చేస్తే మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏదైతే రాబోతున్నాయో ఈ 15 డేస్ మాత్రం వండర్ఫుల్గా ఉందని చెప్పొచ్చు. అవునండి, కరెక్ట్.
ఆ తర్వాత చిత్తా నక్షత్రం మనకి అంగగోచారం అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. ఇందులో మనకి నక్షత్రం ప్రకారం ప్రిడిక్షన్ ఉంటుంది అనమాట. చిత్తా నక్షత్రం వాళ్ళకి ఏమని చెప్తారంటే అండి, మార్స్ వల్ల చాలా లాభం కలిగిస్తూ ఉంటుందండి. తర్వాత సౌఖ్యంగా ఉంటారు. తర్వాత మంచి మంచి స్వీట్ మెమరీస్తో టైం గడిపే అవకాశం ఎక్కువ ఉంది. వస్త్ర లాభము కనిపిస్తూ ఉంది. కానీ అనుకున్న పనుల్లో మాత్రం అనుకున్న విధంగా రిజల్ట్ ఉండక దేహపీడం, శరీరానికి సంబంధించిన ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంది. అదే స్వాతి నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వస్త్రలాభం కనిపిస్తుందండి. ఫుల్ మంత్ అంతా చాలా బాగుంటుంది. చాలా హ్యాపీ స్వీట్ మెమరీస్తో ఉంటారు. తర్వాత ఏదైనా పని అనుకుంటే వాళ్ళకి లాభం కలుగుతూ ఉంటుంది. అయితే ధనానికి కొంచెం ఇబ్బంది పడి శారీరకంగా అలసట వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. అలాగే విశాఖ నక్షత్రం వాళ్ళు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి వస్త్రలాభం ఉందండి. చాలా హ్యాపీ మూమెంట్స్తో ఉంటారు. ఓకే, వీళ్ళకి కూడా ధనం ఇబ్బంది పడి శరీరానికి సంబంధించిన విషయాల్లో ఎక్కడో ఒక విషయంలో నలత చెందే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి క్లైమేట్ కూడా బాగలేదు కాబట్టి వైరల్ ఫీవర్ అవి వస్తున్నారు కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా మంచి ఫుడ్ తీసుకొని హైజీనిక్గా ఉండాలండి. ఇది మనకి క్లుప్తంగా తులారాశికి సంబంధించిన ఫలాలండి. ప్రత్యేకించి జాతక రీత్యా ఒకవేళ మిమ్మల్ని సంప్రదించాలి అనుకున్నా, మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మాకు పాజిటివ్ ఉంది, కానీ మా జీవితంలో అటువంటివి జరగట్లేదు, కనిపించట్లేదు, ఏది చేయాలి అన్నా నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్తూ ఉంటుంటారు. అలా ఒకసారి మిమ్మల్ని కలవచ్చా, తీసుకోవచ్చా అపాయింట్మెంట్, ఏ విధంగా సార్? సో ఉషా గారు, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. కొన్నిసార్లు జాతకంలో అన్నీ ఉన్నా మన రియల్ లైఫ్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. సో నాకు మిడిల్ ఈస్ట్ నుంచి ఒక కపుల్స్ ఫోన్ చేశారండి. అది యాక్చువల్గా నాకు రిపీటెడ్ కస్టమర్ అనమాట. సో జాతకం చూస్తే అంతా బాగుంది, ఏమండి జాతకం చూస్తే బాగున్నాయి, రాశి ఫలాల్లో కూడా మీరు బాగానే ఉన్నాయి అంటున్నారు, మరి ఏంటండి మాకు యాక్చువల్గా గ్రోత్ రావట్లేదు, అనుకున్న విధంగా రావట్లేదు అని నేను చూశానండి. సో ఇలాంటి కొన్నిసార్లు ఏమంటే జాతకం బాగున్నా కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు లైఫ్ స్టైల్ రిలేటెడ్, లేదంటే వాళ్ళకి కూడా కొన్ని రెమెడీస్ ద్వారా వాళ్ళకి ఉన్న ఆటంకాలని తొలగించేసి తర్వాత వాళ్ళకి గ్రోత్ తెచ్చే విధంగా మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చండి. సో ఇలాంటి ఎవరైనా కనుక మనకు కావాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మనకు కన్సల్ట్ అవ్వచ్చు. రెండోది ఏంటంటే, ఈ సిరీస్ మనం స్టార్ట్ చేసింది ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజీ ఉండాలి. ఆ ఉద్దేశంతో మనకు ఒక కోర్స్ కూడా డిజైన్ చేసామండి. అది కూడాను మన మహర్షులు ఏవేమి మన ఆథెంటిక్ సోర్సెస్ నుంచి తీసుకొని ఒక కోర్సు డిజైన్ చేశాము. అవి కూడా కొన్ని బ్యాచ్లు వెళ్తూ ఉన్నారండి, అందరూ జాయిన్ అవుతూ ఉన్నారు, మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. చాలామంది ఇంకా రీసెర్చ్ చేయాలి, మనతో ఇంకా ట్రావెల్ చేయాలనుకుంటూ ఉన్నారు. అది ఒక మంచి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలండి. ఇది కాకుండా మనం ఇప్పుడు కనకదార అనే ఒక ప్రోగ్రామ్ చేసాం. దీనికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందండి. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారో, తర్వాత బిజినెస్లో వాళ్ళకి అనుకునే విధంగా లాభాలు రాక నష్టపోతూ ఉంటారో, అలాంటి వాళ్ళకి కూడా మనకి హెల్ప్ చేయొచ్చండి. షూర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత జాతక రీత్యా సురేష్ గారిని కలవాలి అనుకున్న, ఆర్థికపరమైన సమస్యల నుండి కనకదార హోమం మీరు పర్సనల్గా చేయించుకోవాలి అనుకున్నా, లేదా జాతకరీత్యా వివాహరీత్యా కొన్ని సంబంధించిన నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉంటుంటే వాటిని పోగొట్టుకోవాలి అనుకున్నా మీరు సురేష్ గారిని కలవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారిని మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.